హాయ్, వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన యూనిట్ 1లోని నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఈలో మెథడ్ 2కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. నాట్ అండ్ ఎగ్జాక్ట్ డిఈలో మెథడ్ 1 ఇన్స్పెక్షన్, మెథడ్ 2 1/mx + ny అంటే హోమోజీనియస్ మెథడ్ అంటాము. దానికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవడానికి ఫార్ములా ఇప్పుడు చెప్పాను, IF = 1/mx + ny. అలానే మెథడ్ 3 y × f(x, y) dx + x × g(x, y) dy = 0 అట్లా ఉన్నప్పుడు IF కనుక్కోవడానికి ఫార్ములా 1/mx - ny. ఓకే, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రాబ్లానికి చూడండి, y² + x² × dy/dx = xy × dy/dx. మరి హోమోజీనియస్ మెథడ్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ mdx + ndy ఫామ్ లాగా రాసుకుంటాం. mdx + ndy ఇట్లా రాసుకొని అది హోమోజీనియస్ అని చెక్ చేద్దాం. ఓకే, సో చూడండి, ఈ టర్మ్ రైట్ సైడ్కి తీసుకెళ్దాం. సో y² = xy, ఈ టర్మ్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ అయిపోతుంది. ఆ రెండిట్లో నుంచి dy/dxని కామన్ తీస్తాం, అప్పుడు xy - x² అవుతుంది. ఓకేనా, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి dxతో. సో y² dx - xy - x² dy = 0. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది mdx + ndy ఫామ్ లాగా వచ్చేసింది, ఇట్లా వచ్చేసింది. సో ఇప్పుడు చూడండి, ఎంలోని ఉన్న టర్మ్స్కి పవర్ 2, ఎన్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్కి పవర్, ఇక్కడ 1 ప్రోడక్ట్లో ఉంటే రెండింటిని యాడ్ చేయాలి 2, మళ్ళీ ఒకటే టర్మ్ ఉంది కాబట్టి దాని యొక్క పవర్ 2. సో ఎంలో ఉన్న టర్మ్స్కి ఎన్లో ఉన్న టర్మ్కి పవర్ సేమ్. సో కాబట్టి హోమోజీనియస్ మెథడ్ అని గుర్తుపట్టచ్చు. సో దీనికి ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేసి మనం ఇచ్చిన ఈ ఈక్వేషన్ని మళ్ళీ ఐఎఫ్తో మల్టిప్లై చేసేస్తాం. మల్టిప్లై చేసాక నాట్ అండ్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్గా మార్క్ చేస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఎంని వైతో ఎన్ని ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. అంటే ∂m/∂y ∂n/∂y కనుక్కుంటాం. ఆ రెండు నాట్ ఈక్వల్ వస్తాయి. నాట్ ఈక్వల్ వచ్చినప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా మార్చాలి బై యూజింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. మరి ఫార్ములా ఏంటంటే హోమోజీనియస్ మెథడ్లో ఉన్నప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి కనుక్కోవడానికి ఫార్ములా 1/mx + ny. ఫస్ట్ mx + nyని కనుక్కుంటాం. ఓకే, సో ఇలా వచ్చిన ఐఎఫ్ని మనము నంబర్ 1 ఇస్తాం గివెన్ ఈక్వేషన్, ఇట్లా ఫామ్ చేసిన దాన్ని. సో దాంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ m1 dx + n1 dy లాగా మారిపోతుంది. అప్పుడు మళ్ళీ మనము m1ని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం, n1ని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం, రెండు ఈక్వల్ అయిపోతాయి. దేర్ఫోర్ ఈక్వేషన్ ఇంకొకటి ఇది వస్తుంది కదా, నెంబర్ 2 అనుకుంటా. m1 dx + n1 dy లాగా ఇంకోటి వస్తుంది అని చెప్పాను, నెంబర్ 2. సో మళ్ళీ అది ఎగ్జాక్ట్ అయిపోద్ది. సో సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంటెగ్రల్ m1 dx + టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x × dy = c. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తే ఇంకా నీట్గా అర్థమవుతుంది, చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన డి రాస్తున్నాను. గివెన్ డి ఈజ్ ఏంటంటే ప్రాబ్లం y² + x² × dy/dx = xy × dy/dx. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ని రైట్ సైడ్కి తీసుకెళ్దాం. ఫస్ట్ మనము mdx + ndy ఫామ్లోకి తెచ్చుకోవాలి. ఓకే, సో y² = xy dy/dx - x² × dy/dx. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి dy/dxని కామన్ తీయండి. y² = xy - x² × dy/dx. ఓకే, ఇప్పుడు dxతో క్రాస్ మల్టిప్లై చేయండి. సో dy² ఉంది రాసేస్తున్నాను,
y square into dx is equal to xy minus x square into dy. సో y స్క్వేర్ dx ఈ టర్మ్ అంతా లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి. xy మైనస్ ఆఫ్ x స్క్వేర్ dy is equal to 0. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. ఇది అన్నమాట. యాక్చువల్గా ప్రాబ్లమ్ని ఇలా ఇవ్వాలి. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎంలో ఉన్న టర్మ్స్కి పవర్ 2, ఎన్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్కి పవర్ 2. సో గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎగ్జాక్ట్ హోమోజీనియస్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, ఎస్, ఇక్కడ పక్కన నోట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని mdx ప్లస్ ndyతో కంపేర్ చేద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ mdx plus ndy is equal to 0. we get, చెప్పండి, m అంటే ఇదే కదా. సో m is equal to y square. అదేవిధంగా n is equal to మైనస్ ఆఫ్ xy మైనస్ x స్క్వేర్. ఎంని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. సార్ ఎంని వైతోనే ఎందుకు చేస్తున్నారు? ఎక్స్తో చేయొచ్చు కదా. ఎక్స్తో చేయకూడదు, వైతోనే చేయాలి. దట్ ఈస్ ద వర్కింగ్ రూల్ టు సాల్వ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈ. ఓకే, సో డో ఎం బై డో వై, ఎంని వైతోనే పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y. నెక్స్ట్ డో ఎన్ బై డో ఎక్స్, ఓన్లీ ఎక్స్తోనే చేయాలి, వై నీకు సంబంధం లేదు. ఓకే, ఎస్, ఎప్పుడైతే వై మల్టిప్లైయర్లో ఉందో వై ఎక్స్, అప్పుడు నువ్వు ఎక్స్తోనే చేసి వైని అట్లనే రాసేయాలి. వై సపరేట్గా ఉందనుకో, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0. ఎస్, ఇప్పుడు చూడండి, మైనస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 ఇంటూ వై, మల్టిప్లైయర్లో ఉంది కాబట్టి ఎక్స్తో చేస్తే వై అట్లనే రాసి, మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, 2y మైనస్ వై ప్లస్ 2x ఈ రెండు నాట్ ఈక్వల్ కాబట్టి therefore dou m by dou y not equal to dou n by dou x. బట్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డిఈ అంటాం, దీన్ని ఎగ్జాక్ట్గా మారుస్తాం బై యూజింగ్ ఐఎఫ్. ఒక లైన్ రాస్తున్నాను. therefore given equation is not an exact DE. Not an exact DE. సో మరి నాట్ అన్ ఎగ్జాక్ట్ అయినప్పుడు మనం ఏ మెథడ్ అని చెప్పాము? హోమోజీనియస్. ఆల్సో గివెన్ ఈక్వేషన్ ఈస్ homogeneous differential equation. ఓకే, మరి నెక్స్ట్ మన ప్రయత్నం ఐఎఫ్ని కనుక్కోవాలి. సో ఐఎఫ్ని కనుక్కోవడానికి ఫస్ట్ ఫార్ములా ఏం చెప్పాను? 1/mx ప్లస్ ఎన్వై. ఫస్ట్ mx ప్లస్ ఎన్వైని క్యాలిక్యులేట్ చేద్దాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ mx ప్లస్ ఎన్వై. ఎంని ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఎం ఇది కదా, సో వై స్క్వేర్, దాన్ని ఎక్స్తో మల్టిప్లై చేసా, ప్లస్ ఎన్వై. ఎన్ అంటే ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, xy మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎన్వై. ఓకే, నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ ఇంటూ ఎక్స్. ఇప్పుడు మైనస్తోను xyతో వైని మల్టిప్లై చేయండి, ఎక్స్ ఇంటూ వై స్క్వేర్, వై ఇంటూ వై స్క్వేర్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ రెండు క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై. ఓకే, సో ఈ ఎక్స్ స్క్వేర్ వై నాట్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా ఈ ఐఎఫ్ కనుక్కునేటప్పుడు నేను చెప్పాను 1/mx ప్లస్ ఎన్వై ఇది నాట్ ఈక్వల్ టు 0 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 అయిందనుకో, వీ గెట్ ఇన్ఫినిటీ. సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ అవుద్ది.
ఇన్ఫినిటీలో ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉండవు, కాబట్టి ఈ mx ప్లస్ ny 0 కాకూడదు. ఎస్. ఇప్పుడు ఇలా వచ్చిన ఐఎఫ్ని మనము నంబర్ 1తో మల్టిప్లై చేస్తాము. ఓకే, సో ఒక లైన్ రాస్తున్నాను. ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, సో ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/mx ప్లస్ ny. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/mx ప్లస్ ny అంటే x² y. ఇప్పుడు ఇలా వచ్చిన ఐఎఫ్ని నంబర్ 1తో మల్టిప్లై చేద్దాం. నంబర్ 1 ఇక్కడ నోట్ చేశాను చూడండి. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ ఐఎఫ్, దెన్ మల్టిప్లై చేస్తున్నాను ఈక్వేషన్ 1ని ఐఎఫ్తో. ఓకే, సో చూడండి, y² dx మైనస్ ఆఫ్ xy మైనస్ x² dy. సో ఇది నంబర్ 1. దీన్ని ఐఎఫ్తో మల్టిప్లై చేయాలంటే 1/x² ఇంటూ y అట్లా. సో 1 ఇంప్లైస్, చెప్పండి, అక్కడ y² ఉంది డివైడెడ్ బై x² y ఇంటూ dx. ఓకే, నెక్స్ట్, సో మైనస్ xy మైనస్ x² బై x² y మల్టిప్లై చేశాను అంతే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్, ఇక్కడ ఒక y క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకా న్యూమరేటర్లో y ఉంటుంది, డినామినేటర్లో x² ఉంటుంది. మైనస్, ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ డినామినేటర్లో ఉన్న టర్మ్తో డివైడ్ చేద్దాం. ఓకే, సో అప్పుడు xy బై x² y అవుతుంది, మైనస్ x² బై x² y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. x² ఇక్కడ ఒక x y క్యాన్సిల్ అయ్యి. నెక్స్ట్, y బై x² ఇంటూ dx మైనస్ ఆఫ్, చూడండి ఇక్కడ న్యూమరేటర్లో ఏ టర్మ్ ఉండదు, 1 ఉంటుంది, బై x మైనస్ న్యూమరేటర్లో ఏముండదు, 1/y. సో దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని మనము మళ్ళీ ఓకే 5 minutes 5 minutes తర్వాత. ఓకే, మరి నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు దీన్ని m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేస్తున్నాను. సో కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ m1 dx ప్లస్ n1 dy, దీంతో కంపేర్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు 0. వీ గెట్, చెప్పండి, m1 అంటే y బై x², m1 ఈజ్ ఈక్వల్ టు y బై x². అదేవిధంగా n1 అంటే మైనస్ ఆఫ్ 1/x మైనస్ 1/y. మళ్ళీ మనం ఏం చేస్తాం, m1ని yతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం, n1ని xతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో డో m1 బై డో y, ఓన్లీ yతో చేస్తున్నప్పుడు x అట్లానే పెట్టేయండి. అంటే ఇక్కడ చూడండి, y x మల్టిప్లైస్లు ఉన్నాయి కాబట్టి y బై x² కదా, 1/x² పక్కన పెట్టేసి yకి డిఫరెన్షియేషన్ 1, సో కాబట్టి 1/x² వస్తుంది. అదేవిధంగా n1ని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి, మైనస్ ఇది మైనస్ 1/x కదా, ఎస్, మైనస్ పక్కన పెట్టండి, 1/xకి డిఫరెన్షియేషన్ మైనస్ 1/x², కాబట్టి ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, 1/x² వస్తుంది. మళ్ళీ మైనస్ మైనస్ ప్లస్ 1/y, అది y ఉంది, y టర్మ్ కాబట్టి దాని యొక్క పార్షియల్ డిఫరెన్షియేటింగ్ 0, కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఈక్వల్. దేర్ఫోర్ డో m1 బై డో y ఈజ్ ఈక్వల్ టు డో n1 బై
x నాట్ అండ్ ఎగ్జాక్ట్ కూడా ఎగ్జాక్ట్గా చేసాం బై యూజింగ్ ఐఎఫ్. ఓకే, ఇప్పుడు దీనికి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తే అదే మన ఫైనల్ ఆన్సర్. ఓకే, సో therefore equation 2 is an exact D. ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డి. మరి ఎగ్జాక్ట్ డి అయింది కాబట్టి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ టు ఈక్వేషన్ 2 ఈజ్, సో ఫార్ములా ఏంటి, ఇంటెగ్రల్ m1 dx, ఇక్కడ y కాన్స్టెంట్ ఫార్ములా ఇది, ప్లస్ ఇంటెగ్రల్ టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x, టర్మ్స్ ఇన్ n1 నాట్ ఇన్వాల్వింగ్ x అంటే n1 లో ఉన్న టర్మ్స్ x తో ఇన్వాల్వ్ అవ్వకూడదు. చెప్తాను ఇప్పుడు దాని మీనింగ్ ఏంటో. m1 dx లో y కాన్స్టెంట్ నువ్వు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు m1 అంటే చూడండి, ఫస్ట్ y బై ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ m1 రాసా, ఇక్కడ y కాన్స్టెంట్ అన్నాడు కాబట్టి వైని అవుట్ సైడ్లో రాసేసి. ఓకే, నెక్స్ట్ 1 బై ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ ఇన్ n1లో ఉన్న టర్మ్స్ ఎక్స్తో ఇన్వాల్వ్ కాకూడదు. రెండు టర్మ్స్ ఉన్నాయి, -1 బై ఎక్స్ ఒక టర్మ్, మైనస్ ప్లస్ 1 బై వై. ఎక్స్ ఉంది, అది తీసుకోవద్దు. n1లో ఎక్స్ టర్మ్స్ తీసుకోవద్దు, అది దాని మీనింగ్. ఇంకేముంటుంది, 1 బై వై, మైనస్ ప్లస్ 1 బై వై ఉంటుంది. కొందరు ఈ మైనస్ మర్చిపోతే ఓన్లీ -1 బై వై రాస్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, ఎస్. సో ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ చేస్తాను. 1 బై ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ -1 బై ఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ 1 బై వై లాగ్ వై, దట్ ఈస్ ఈక్వల్ టు సి. ఓకే, సో ఫస్ట్ ఈ టర్మ్ రాస్తున్నా, లాగ్ వై మైనస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.